శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దేవుడు అంటే దేవుడు అంటే ఎవరు అంటే మనల్ని కని పెంచిన వాళ్ళ కానీ పెంచని వాళ్ళ దేవుడు అనే బదులు మానవుడు. ఓకే మానవుడు తర్వాత శివుడు. శివుడు, మానవుడు, దేవుడు, ఈ మూడు ఇంటర్లింక్ వర్డ్స్. వెర్బ్, ప్రోవెర్బ్, క్రియ, ప్రక్రియ. ఓకే ఇప్పుడు మానవుడు, దేవుడు, శివుడు, ఈ ముగ్గురి ఒకటిలా ఉంటాయి చూడు పేర్లు, లింక్ 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 అయి ఉంటాయి. శివుడు వచ్చింది మానవుడు, మానవుడు శివుడు. అంటే శివుడి శరీరం నుంచి ఉద్భవించిన వాళ్ళు మానవుడు. ఓకే శివుడు మానవుడు. ఒకప్పుడు మానవుడే ఉండే, ఇప్పుడు మానవులు అయ్యారు ఇద్దరు, ఆడవాళ్ళు మగవాళ్ళు. మహాముఖంటి ఏం చేశాడంటే మీరు అన్నట్టుగా దేవుడు ఎలా గొప్ప, దేవుడు ఇంట్లో కుటుంబాల్లో ఉన్న వాళ్ళు గొప్ప అన్న వర్షన్కి తండ్రి కేవలం శరీరాలన్నీ చేసేది కాకుండా ఆయన గారు అగ్నిలింగంలో నుంచి ఒక ఆత్మని సిద్ధం చేసేవాడు. అంటే ఆత్మని సిద్ధం అంటే ఒక ఆత్మకి ఇప్పుడు నీకు కాళ్ళు, చేతులు, తలకాయ ఇవన్నీ ఎలా వచ్చాయి? అమ్మ కడుపులో కాదు. అసలు అమ్మ కడుపులో రాకముందుకు మీ అమ్మ మీ అమ్మ మీ అమ్మ మీ అమ్మ మొత్తానికి ఒక పెద్దమ్మ, ఎవరో ఫస్ట్ పుట్టిన అమ్మ తీసుకుందాం. మరి ఆ అమ్మకి ఆ రూపం ఎట్లా వచ్చింది అంటే ఆ రూపం పరమాత్ముడు సిద్ధం చేశాడు అని అర్థం. ఫస్ట్ వర్డ్ అమ్మకి ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు నీది నాది కాబట్టి. మొదట అయితే సృష్టి ఆరంభం అప్పుడు ఒక శక్తి వచ్చింది కదా, ఆ శక్తి రూపమే ఈ చేతులు, కాళ్ళు, ముక్కు, నాలుక, ఈ కడుపు, ఈ నడవడము, తినడము, ఈ కేశాలు, ఈ అలంకరణ కదా. ఆ రూపం ఎలా వచ్చింది అని అంటే నీవు పుట్టక ముందుకు నీ శరీరానికి ఒక ఆత్మని పుట్టించగలుగుతాడు. ఎలా? మొబైల్ ఫోన్ ఉందిగా, సో డూ యూ అగ్రీ? దాంట్లో ఉన్న చిన్న చిప్ ఎక్కడో శాటిలైట్ నుంచి కనెక్షన్ ఇస్తే అవ్వా బాగున్నావా తిన్నవారా అని మనం అంటాంగా. అంటే ఆ చిన్న చిప్కి అంత శక్తి ఉంటే శ్రీచక్రాన్ని సృష్టించి అష్టాదశ శక్తి పీఠాలని సృష్టించి లోకంలో యాంత్రిక, తాంత్రిక, మాంత్రిక శక్తులని సృష్టించి దాన్ని దైవాధీనత్వంతో బందీ చేయగలిగిన ఆ సూర్యచంద్రులు, సూర్యుడు ఎలుగేలా, చంద్రుడు చీకటేలా ఇస్తున్నాడు అని అంటే ఆ యంత్రాలకి బలం ఉందని అర్థం. అవి లేనిది వచ్చిందా? రాలేదు కదా. అంటే మానవుడి శక్తి గొప్పది. అంటే నీకు ఒక రూపం నుంచి నువ్వు ఇంకో రూపాన్ని సృష్టించుకోగలిగావు. అంటే ఆత్మని పరమాత్ముడు ఏం చేస్తాడంటే అగ్నిలింగం తండ్రి గర్భంలో కూర్చోబెట్టుకొని ఒక ఫిల్టరైజేషన్ చేసి ఒక రూపాన్ని ఇస్తూ ఉంటాడు. రూపాన్ని ఇచ్చి ఆత్మలింగంలోకి వేస్తాడు. అగ్నిలింగం నుంచి ఆత్మలింగం, ఆత్మలింగంలో నుంచి ఆయన గారు ఒక పండులో వేసేవాడు. పండులో పెడితే ఆ పండు ఒక పరిపూర్ణమైన స్థితి రావాల్సిన సమయం వచ్చినప్పుడు 9 నెలలు అనుకోవచ్చు. ఇప్పుడు తల్లి గర్భం కంటే ముందు. ఎందుకంటే ఆత్మ అనేది తండ్రి గర్భంలో సిద్ధమైపోయింది అగ్నిలింగంలో. అగ్నిలింగం తర్వాత దాని పేరు ఆత్మలింగం అయింది, లింగమే అయింది. లింగం అంటే గర్భం. లింగం నుంచి ఇప్పుడు తల్లి గర్భంలోకి రావాలి. తల్లి గర్భం అనేది లేదు ఒకప్పుడు కాబట్టి పండు రూపాన ఉండేది. తండ్రి తీసుకెళ్ళి ఆత్మలింగం నుంచి పండులో పెట్టేవాడు. అలా ఈ పండు కూడా మంచిగా పండింది అని తండ్రికి తెలిసిన రోజు ఆయన్ని వచ్చి దాంట్లో నుంచి ఒక గాలిని బయటికి తీసేవాడు. తీస్తే అది ఒక రూపం అయ్యి మానవుడిలాగా ఉండేది. అంతే, మానవుడిలాగా ఉండేది. మానవుడిలాగా ఉన్నప్పుడు 5, 6, 10, 12 ఇలా సిద్ధం చేస్తే ఒకరోజు సాయంత్రం తండ్రి వచ్చే సమయానికి ఇప్పుడు నువ్వు నేను ఊరికే ఉండవుగా, అరే నువ్వు అలానే ఉన్నావు, నేను అలానే ఉన్నావు, ఇంకా చాలా మందిని సిద్ధం చేస్తున్నారు అని ఆ పండులో ఏముందో అని తినడానికి బయలుదేరుతారు ఇద్దరు. తినడానికి కాదు కానీ ఆ పండు తీస్తారు. ఇలా తీయగానే తండ్రి వచ్చే సమయం అవుతుంటుంది, 5 గంటలకు వస్తాడు ప్రతిరోజు సాయంత్రం. అరే ఈ పండు తీసేసినాము, మళ్ళీ అది పెడితే అక్కడ పెట్టడానికి రాదు, మళ్ళీ అది ఉండట్లేదు ఆడ, ఇప్పుడు దాన్ని పెడదామంటే రావట్లేదు, మనకేం రాదు అని ఆలోచన చేసి ఆయన రాకముందుకే ఈ ఇద్దరు గబగబా తినేస్తారు సగం సగం. ఒక ఆయన బరాబర పైన తినేసేస్తే ఇంకొక ఆయన బరాబర తినేసి లోపల తినేస్తాడు. తీసేసి తండ్రి వచ్చి చెట్టును చూసి ఇటు చూసి అటు చూసి కాయని చూసి ఏం జరిగింది, ఏం జరగలేదు అని అంటారు. ఇక పైన నేను వచ్చే అవకాశం లేదు, మిమ్మల్ని మీరే సృష్టించుకోవచ్చును. సృష్టి ప్రదాతనైన నేను, లయకారకుడినైన నేను లయను మాత్రమే మీకు ఇవ్వగలను. యూనో వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ లయ? మీకు తెలుసా లయ అంటే? లయ అంటే పల్స్, నీ యొక్క హార్ట్ బీట్, నీ రక్త ప్రసరణ. తెలుగులో అబ్సల్యూట్గా లయ అంటే అది. అంటే నేను లయకారకుడిని అంటే నీ చలనం మాత్రమే నేను, శరీర ఆకృతులు మీరు సిద్ధం చేసుకోవచ్చు అని అంటే భయపడతారు. అదేంది మాకు తెలియదు శంకర, మాకు తెలియదు దేవా, అయ్యో తండ్రి మాకు తెలియదు అది అని అంటే మరి ఏం జరిగింది చెప్పండి ఇప్పుడు అని అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు,
పండు తీసాము. మీరు ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఇలా సిద్ధం చేస్తున్నారు, ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఒక శక్తిని ఇలా అంటున్నారు, వ్యవసాయం చేసుకోండి అని అంటున్నారు. ఇదెక్కడి గోల అని మేమే ఇందులో ఏముందని చూసాము అతి ఉత్సాహం ప్రదర్శించి అని అన్నప్పుడు తండ్రి చిరునవ్వు నవ్వి, ఎవరు ఏం తిన్నారు? నేను బయట తిన్నా. ఆ పండు ఇలాగా, నువ్వేం తిన్నావు? నేను లోపల తినేసాను. ఓ అని ఆలోచన చేసి, అస్తు శ్రీరస్తు శుభమస్తు ఆవిఘ్నమస్తు అని తండ్రి ఆశీర్వాదం ఇచ్చి, ఇక పైన మీ అందరికీ సంధానం ప్రాప్తిరస్తు అని అన్నప్పుడు వాళ్ళకి అర్థం కాకుండా ఉంటే, లోపట ఏదైతే పండుని తిన్నావో నీవు వీర్యాన్ని దాలుస్తావు, ఏదైతే పండుని బయట నుంచి తిన్నావో నీవు గర్వాన్ని దాలుస్తావు. అందుకే గర్వం బయటకు వస్తుంది బయట తిన్నందుకు. వీర్యం పురుషుడి శరీరం లోపల ఉంటుంది, ఆయన అది లోపల తిన్నందుకని. ఈ వివరణ ఆత్మలు కొలువై ఉన్న స్థలం అగ్నిలింగం అయితే, ఆ అగ్నిలింగం నుంచి ఆత్మలింగం అయితే, ఆ ఆత్మలింగం నుంచి సృష్టి బాగా గమనించు మిత్ర, 5వ నెల మాత్రమే వస్తే 5th మంత్ వచ్చాకనే ఆ బేబీ మూమెంట్ ఇస్తుంది కడుపులో. ఇది తెలిసిందిగా మీకు, ఇదైతే నాలెడ్జ్ ఉంది కదా. గర్భం దాల్చగానే బేబీ రొటేట్ కాడు కడుపులో, ఒక రూపం ఎత్తుకుంటాడు. ఈ రూపం ఎక్కడ సిద్ధం చేశాడు తండ్రి? ఆయన గర్భంలో సిద్ధం చేశాడు. ఆ రూపం కేవలం మాంసపు ముద్దలే అయ్యాయి ఇక్కడ, అంతే. ఆ మాంసపు ముద్దల కంటే ముందు ఆత్మలను సిద్ధం చేసిన ఆ అగ్నిలింగము ఆత్మలింగం రెండు నుంచి తీసుకొచ్చి ఈ గర్భంలో వేస్తే, అండాలు విడుదలైన ఆ స్త్రీ గర్భం దాలిస్తే, పిండం నుంచి వచ్చి ఆ స్త్రీని కలయిక ద్వారా అండం పిండం ఇద్దరి కలిస్తే 5వ నెల బ్రహ్మాండం పరమశివుడు వేసిన ఆ బ్రహ్మాండం ఆ ఆనందకరమైన ఆత్మని శరీరంలోకి వేస్తాడు. అప్పుడు బిడ్డ కలయిక వచ్చినప్పుడే శ్రీమంతం. శ్రీమంతం ఎందుకు చేస్తారో తెలుసా మిత్ర? ఆవిడ గర్భం దాల్చినందుకు చెయ్యరు. అబ్రబ్రహ్మ లోకము నుంచి పరమశివుడు ఇచ్చిన మహాజ్ఞాన సంపద ఆత్మబంధం, ఆ ఆత్మబంధం నుంచి వచ్చిన అగ్నిలింగం, అగ్నిలింగంలో నుంచి వచ్చిన ఆత్మలింగం ప్రాణం ఊపిరి పోసుకున్నది కదా. ఆ ఊపిరి నిండుగా ఆ పరమశివుడే కానీ దేవాది దేవతల ఆశీర్వాద బలం ఉండాలి అని ఈ పంట సిరుల పంటై సౌభాగ్యాల పంటై వంశోద్ధారకులని వంశాలను మోసే కోడలని కూతుర్లని మహానీయుల కారణ జన్ములని ఇవ్వాలని పరమాత్ముడి అంశంలో పుట్టిన శరీరమే మానవ వంశం. ఇంత వివరణ రాసిందిగా. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు గొప్ప? మీరే చెప్పాలి. మీరు అడిగే ప్రశ్న ముమ్మాటికి పరమాత్ముడే గొప్ప. ఆయన మన తల్లిదండ్రుల్ని గొప్ప అని ఎందుకు చెప్తాడంటే, తల్లిదండ్రులు ఎక్కడో ఎగ్జాంపుల్ ఎందుకు, మా నాన్న మా అమ్మ విషయాలు చెప్తాం, అందరి కుటుంబాల్లో జరిగేటి. మాకేంటంటే చిన్న ఉన్నప్పుడు తినడానికి ఉండకపోయేది స్వామి. ముమ్మాటికి మాకు కష్టమే. భారీ పర్సనాలిటీ, నేను హెవీ వెయిట్, ఇంత లావు ఉండేదంట ఎంట్రుకలు. మా అమ్మ చెప్తుంది, నేను ఎత్తుకోవడానికి అసలు కాకపోయేది నాన్న అని మా అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది ఆనందంగా. తినడానికి ఉండకపోయేది. చిన్నపిల్లలు ఎదుగుతున్నప్పుడేమో పలు రకాల తిండ్లు తింటారు. ఇప్పుడు ఎట్లా తింటున్నారు? కురుకురేలు ఎట్లా తింటారు? అప్పుడు కూడా మనకి ఉండేవి అవన్నీ. అవి ఇవి తినడు అన్ని కార్యక్రమాల్లో మాకు భోజనం పెట్టడానికి మా అమ్మ చాలా కష్టపడేది. తినడానికి సమయం ఒక్కోసారి ఎలా వచ్చేదంటే, మేము భోజనం ఇబ్బంది అవుతున్నదంటే మా అమ్మ పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని వచ్చేది. ఎందుకంటే పిల్లలు తింటారు కదా అని మా అమ్మ తీసుకొస్తే మేము ఏముండదు, అంత పెద్ద హెవీ ఏముండదు. అదే పచ్చి పులుసు, అదే ఉల్లిగడ్డ, అదే కలుపుకొని తినడాలే మా బతుకులు. తినడు అంత తిని ఉన్నప్పుడు మేమేం చూసామంటే, మా అమ్మ మొహంలో ఒక ధైర్యమే చూసాం. ఎందుకు ధైర్యం చూసామంటే, నాకు అన్నం పెడుతున్న ఈవిడే నాకు దేవత. నా కడుపు బయటికి పోతే ఎవరు నింపరు, బయటికి పోతే ఎవడు నింపుతాడు నీకు? ఆడు పండు కోసుకొని ఒక చిన్నదే ఇస్తాడు నీకు, అంతేగాని పండు మొత్తం ఇస్తాడా? ఇవ్వడు కదా. కానీ తల్లి ఏం చేస్తుంది? చిన్నది తీసి మిగతాదంతా నీకు ఇస్తుంది, శాస్త్రానికి నోట్లు వేసుకుంటుంది. అంతకంటే ముందు ఇంకో విషయం చెప్తాను. నేను ఇది తినే విషయం చెప్పాను, నాకు లోకమే తెలియనప్పుడు నీకు కూడా సమస్త మానవులకు చెప్తున్నాను. గర్భం దాల్చి తల్లి రక్తపు మాంసపు ముద్దలని మోసి బయటికి తీసి సర్వం నీవేరా అని, సర్వం మీరేరా నన్ను అని ఆ పిల్లలకు చెప్పి, ఇంతింత కారం, ఈ ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయలతో చేస్తారు కారం, ఇప్పటికీ బాలెంతలకు చేస్తారు. ఆ కారం చేసి ఇచ్చి, అది తింటేనే నీకు పాలు వస్తాయమ్మా అని పెద్దలు చెప్తే, ఆ రక్తపు మాంసపు ముద్దలని అమృత గడియలుగా మార్చుకోవడానికి ఆ కారం తింటుంది శంకర. అమ్మలు ఇప్పటికీ తింటారు, అది గమనించ బాలెంతలు. అది తింటేనే పాలు వస్తాయి. పచ్చి శరీరం ఆరాలి.
అది తినకపోతే బిడ్డ లోపల ఇబ్బంది అవుతాడు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆ పాలు కానీ. ఆ ఎంతటి ఎర్ర కారం తిని తెల్ల పాలు అమృతం వలె నీకు ఇస్తే తాగి ఎలా పడుకుంటాం చూసామా? ఓ నిద్రపోతారు పిల్లలు. ఎంత ధైర్యం! నా బిడ్డ ఒక్కడు ఉంటాడని ఈ కొంగేస్తుంది మీద, అవును. నా బిడ్డడు ఒకడు ఉంటాడని చున్నేస్తుంది ఆ బిడ్డ. అవును. అంటే ఎంత శాస్త్రీయంలో మరి నిజంగా కనబడే దేవత అమ్మే కదా. అవును. ఆ అమ్మని సృష్టించిన పరమాత్ముడు కూడా గొప్పవాడే. ఎందుకంటే సృష్టి లయకారుడు ఆత్మబంధువు శంకర. శరీర బంధువు మన తల్లి, అవును. శరీర బంధువు మన తండ్రి. అమ్మ రక్తపు మాంసపు ముద్దలు మోసి నా రక్తపు మాంసపు ముద్దలను ఎందుకంటారు తెలుసా? ఆ బరువును మోసిన శక్తి ఆవిడ. ఆవిడకి అంత బరువు ఉంది కదా, అవును. మరి తండ్రికి ఏమి హక్కు ఉందని నిన్నంటాడు? మొయ్యలేడు కదా. ఓకే. అంటే ఎందుకంటే ఇచ్చాడుగా మనకి జీవం. తండ్రి శరీరంలో నిన్ను మోస్తాడు. ఓకే. ఆయన వీర్యం రూపం అవునవును. శరీరంలో ఆల్రెడీ ఉంటుంది. ఉమ్. ఆ శరీరంలో నుంచి వచ్చిన ఆ వీర్యం, ఆ గర్భం నుంచి వచ్చిన ఆ పరమాత్ముడి ఆజ్ఞ, మూడు కలిసిన శక్తుల్లో తండ్రి బయట మోస్తాడు కాబట్టి, తల్లి గర్భం లోపట మోస్తుంది కాబట్టి, ఇంటి బాధ్యతలో ఆ తల్లి నరకయాతన ఇంట్లోనే పడుతుంది, తండ్రి సమాజంలో పడతాడు. రోడ్డు మీద తిరుగుతూ ఎన్ని అవమానాలు పడుతూ ఎన్నో 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 ఎన్నో. మాకు ఇంకా మా నాన్న లేడు, మమ్మల్ని కన్న మా నాన్న 7.5 ఇయర్స్లో వెళ్ళిపోయాడు. అరే. మా అమ్మ ఒకటి చాలా కష్టపడ్డది. తర్వాత మా అమ్మ వేరే పెళ్లి చేసుకొని మమ్మల్ని పోషించిందంటే కేవలం తినడానికే మమ్మల్ని పోషించింది. ఓకే. మేము హాస్టల్లో జీవితాన్ని గడిపాము. హాస్టల్లో జీవితాన్ని గడిపింది కూడా ఎందుకు తెలుసా మిత్ర? మేము చదువులకు వెళ్ళలే హాస్టల్కి. ఫుడ్. నేను ఈ రుద్రాక్షల మీద ఒట్టేసి చెప్తా, మేము కేవలం తినడానికే వెళ్ళాం. మా అమ్మకి 3 పూటలు మాకు పెట్టే ఓపిక లేక తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తే కనీసం పిల్లలు తింటారు, కనీసం తింటారు. నా ఒక్కదానికి ఎన్నో ఒక దగ్గర కూలో నాలో అడుక్కొని తిన్నా సరిపోతుందని మా అమ్మ ఆ రోజు చేసిన ధైర్యమే ఈరోజు ఈ శివరుద్ర సాధువు శరీరం అయ్యింది. శివుడు ఉన్నాడని ఎందుకు నమ్ముతానంటే, ఆ సమయంలో కూడా మా గురువులు మాకు విద్య అందించినప్పుడు ఆ విద్యను మేము కొంచెంలో కొంచెం శరీరానికి ఇమిడించుకోగలిగినాం. అందుకు ఈరోజు చదువుకొని నేను MBA చేశాను. ఐ డిడ్ వెరీ గుడ్ ఎడ్యుకేషన్. అన్నీ చేసుకొని వచ్చామనంటే, ఆ రోజు మా తల్లిదండ్రులు కాళ్ళకు ముళ్ళులు గుచ్చుకుంటే మా కాళ్ళకు చెప్పులేశారు. చెప్పులే లేకపోతుండే ఆ రోజుల్లో. అంత బిలీవ్ చేయి శంకర. ఇప్పుడు కూడా ఊర్లలో పరిస్థితులు అలా ఉన్నాయి. అవును. కానీ కుటుంబం ఉన్న విలువ, ధైర్యమైన ఆ విలువ తల్లిదండ్రులే కాబట్టి, అమ్మ లేని ఇల్లు, తండ్రి లేని ఇల్లు ఎప్పటికైనా చీకటి హరివిల్లు. ఆ చీకటి హరివిల్లులో మనం ఉండగలమా? ఆ హరివిల్లును మనం బొమ్మరిల్లు అనగలమా? లేదు. కాబట్టి మన అమ్మా నాన్నని ప్రత్యక్ష దైవం ఎందుకనాలంటే, నీకు ఊహ తెలియనప్పుడు, నీ చూపు మాట నీకు రానప్పుడు ప్రపంచం మొత్తం తెలియజెప్పిన మహా గొప్ప దేవత ఆవిడ. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులని పాలిచ్చి పెంచిన తల్లిదండ్రులు గుండెల మీద తంతున్న వీళ్ళందరినీ ఎంత కోపం వస్తుంది తెలుసా? ఇప్పుడు మీరు చెప్తున్నా నాకు అదే వచ్చింది సార్. గుంజుతారు, తలలు గుంజి ఆస్తిరాయి అంటారు, తండ్రిని కొడతారు. ఒకడు ఇలా గుద్దేశాడు స్వామి, ఆ తండ్రి కింద పడిపోయాడు. ఆ వీడియోస్ బాధ అయింది కదా. ఎంత బాధ ఎంత బాధ ఎంత బాధ. మొన్న చూసాము రీసెంట్గా. ఒక దగ్గర సందర్భం వచ్చినప్పుడు నేను గుంటూరు పోతున్నప్పుడు ఒక దగ్గర ఆగినప్పుడు తండ్రి తినిపిస్తున్నాడు పిల్లలకి. వాళ్ళు పెద్దగానే ఉన్నారు. తండ్రి తినిపిస్తుంటే తింటున్నాడు. అప్పుడు మా నాన్నగారు గుర్తుకొచ్చినప్పుడు నాకేమనిపించిందంటే, కారపు ముద్దలు పెట్టడానికన్నా మా నాన్న ఉండాల్సింది నాకు అనిపించింది. చిన్నప్పుడు విషయం ఏంటంటే, పరమాత్ముడు కన్న తల్లిదండ్రుల్ని దూరం చేయకూడదు శంకర. మా అమ్మ కష్టపడ్డది. చూడు, రక్తం చాలా గొప్పది సృష్టిలో. నాన్న కారం ముద్దలు పెట్టి నాకు కమ్మగా అనిపిస్తుంది. అలా నాన్నలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసావా? ఒకళ్ళు తాగి చనిపోతారు, క్షణిక నిర్ణయాలు చనిపోతారు. ఒక ఆడది ఎంత కష్టపడుతుంది. ఈ సమాజం ఎంత చులకనగా చూస్తుంది, ఎంత తక్కువ చేసేస్తుంది ఆడపిల్లల్ని. అంటే కామానిక. ఒక భర్త లేకపోతే నువ్వు కామంతోనే చూస్తావా? ధైర్యంతో చూడలేవా? నేను ఉన్నామమ్మా, బస్తీలో ఉన్నామని చూడలేవా? ఆ రోజు మా అమ్మ అదృష్టం బాగుండి, పరమాత్ముడు ఏ జన్మల పుణ్యమో, మళ్ళీ మాకు రాజమండ్రి నుంచి మా అమ్మ ఏం చేసింది, మా అన్నప్పుడు నాకు నేను డాడీ అంటాను, పెళ్ళి చేసుకుంది. ఎందుకు చేసుకుందంటే, ఆమె ఒక్కతి కావద్దు, పిల్లలందరూ హాస్టల్లో ఉంటే అని చేసుకున్న ఆ ధైర్యము ఈరోజు మాటికి ఆయన పెట్టిన భిక్ష మాకు. పరమాత్ముడు మార్గం ఎలా పెడతాడంటే, ఈరోజు అవకాశాలు లేవు శంకర. అంత సులభంగా అక్రమ సంబంధం అనేస్తున్నారు. ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల ముందే దుస్తులు మార్చుకోవడానికి సిగ్గుపడుతుంది శంకర. అలాంటిది ఒక బాయ్ ఫ్రెండ్ అని, ఒక లవర్ అని వాడి ముందు అన్ని బట్టలు ఇప్పేసి నించుంటే
దాన్ని నువ్వు కామం అంటావా? దాన్ని నువ్వు ఫేక్ లవ్ అంటావా? దాన్ని నువ్వు ఎవరెవరితో ఉన్నావా అంటావా? తల్లిదండ్రుల ముందు దుస్తులు తీసుకోవడానికి సిగ్గుపడ్డ ఆడబిడ్డ నేను నమ్మి కదా అలా వస్తే ఈరోజు ఆడపిల్లల పరిస్థితి ఎంత? ఆ సందర్భం మాకు గుర్తుకొచ్చినప్పుడు నేను చాలాసేపు బాధపడ్డా. అలా ఈ కుటుంబాల విలువలకి ముఖ్యమైన కారకులు తల్లిదండ్రులు స్వామి. వాళ్ళ పాపాలు ఎప్పటికీ మనం చేసిన పాపాలు ఇలా వెంటాడతాయని అనుకోకూడదు. వాళ్ళు ఎన్ని పుణ్యాలు చేసి 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 ఎన్ని అవమానాలు పడి 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 నోటికి ముద్ద తెచ్చారు. నోటికి ముద్ద అట్లా మింగేస్తే అయిపోయిందా? అమ్మ ఎన్ని అవమానాలు. అరే మేము ఒక సమయం స్వామి తిండి పెడతారా అని ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి చూసినందుకే ఈరోజు నేను అనర్గళంగా 5 ముద్దలు 5 చేతులు ఇట్లా పెట్టి తింటా మిత్ర. భోజనం గురించి నేను అల్లాడిపోతా. భోజన విలువ తెలిసి నేను అదైపోతా. ఇప్పుడు మా డ్రైవర్ని ఏమంటున్నా అయినా తినేసి రాబోతున్నా. సమస్త లోకం కేవలం కడుపు కోసం శంకర. అలాంటి దాన్ని ఈరోజు దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడా అని ఎక్కడ దేవుడు ఎప్పుడు దేవుడు? నీ దేవుడా నా దేవుడా? అసలైన వారసుడు వరకు సృష్టి విధాత ప్రదాత న్యాయాన్ని నిర్ణయించిన ముల్లోకాధిపతి ప్రాణదాత ఆయన. అంతే. నీకు ప్రాణాన్ని దానం చేసిండు కానీ ఆ ప్రాణాన్ని కాపాడింది నీ తల్లిదండ్రులు కదా శంకర. ఆ తల్లిదండ్రులు కాపాడిన దానికి విలువ నీ అరికాలతో తంతావా? జుట్టు పట్టుకొని తంతావా? ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉండవచ్చు. అయినా వాళ్ళు భరిస్తున్నారే. నా కొడుకు పోయిండని ఒక ఆమె ఏడుస్తుంది వచ్చి. ఎంత బాధ అవుతుంది. ఇంకొకళ్ళు వచ్చి అంటారు నా కొడుకు ఆస్తి సెల్లెడు ఎల్లగొట్టారని అంటారే. ఎంతటి బాధ. ఎన్ని బాధలలో మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు శంకర? మనస్సాక్షిలో లేని దేవుడు ఎలా వస్తాడు? కాబట్టి తల్లిదండ్రుల్ని గౌరవించలేని ఏ కుటుంబం బాగుపడదు. భయపడడం కాదు, బాగుపడదు. మాకేంటంటే మా అమ్మ అన్ని కష్టాలు పడ్డది కాబట్టి ఈరోజు నా పిల్లలు నేను అన్నాళ్ళు ముద్దారుగా అంత ముద్దుగా చూసుకుంటాము, ఎంత చేస్తాము అన్న దాంట్లో కష్టమే చూపిస్తాను నేను. ప్రేమ చూయించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ రోజు మా అమ్మ కారపు ముద్దలు పెట్టినందుకు ఈరోజు ఈ దేహానికి ఒక విలువ రాగలిగింది. చదువుకున్నా 2 లక్షల జీతం వదిలాను నేను. 30,000 20,000 జీతం కాదు. ఐఎంఎస్ 2 స్టేట్ ఇన్ఛార్జ్. నేను పెద్ద పొజిషన్ వదులుకొని వచ్చాను అంటే పుణ్యం దాగుంది కాబట్టి, ధర్మం దాగుంది కాబట్టి ఈరోజు మేము పడ్డ బాధలన్నీ కుటుంబాల్లో చాలామంది ఇప్పటికీ పడుతున్నారు. అలా స్థితిగతులు ఉండకూడదు. మేమేం చేసేవాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు తెలుసా మిత్ర, సందర్భం వచ్చిందని చెప్తున్నాము. మేము ఆ పురాణాపూల్ ప్రాంతంలో పెరిగాము చిన్నగా ఉన్నప్పుడు కదా. అక్కడ హోలీ పండుగ వస్తే రంగులు అమ్మేవాడిని అందులో సంచుల్లో పెట్టేసి. హోలీ పండుగ వస్తే అప్పట్లో 2 రూపీస్ 1 రూపీ మనకి ఎక్కువ. తర్వాత మా వీధుల్లో ఉండేవాళ్ళు చెప్పుల షాపు ఉండేది వాళ్ళది. అదే అప్పట్లో బండి మీద చెప్పులు కదా. ఆయనతో పాటు పోతే ఆయన మనకి సాయంత్రానికి 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తాడు. మళ్ళీ ఈ ఫ్లెక్సీస్ మన ఈ సీనరీస్ ఉంటాయి ఫొటోస్, అప్పటి కూడా ఫొటోస్ ఉండే. ఆయనతో పాటు పోతే ఆయన ఒక 2 రూపాయలు ఇస్తాడు. ఇలా అనుకూలతను బట్టేసేసి హాలిడేస్కి వచ్చినప్పుడు మా అమ్మని చూడాలి, మా అమ్మతో ఎక్కువ తిరగాలి అనేది ఉండేది మైండ్లో నాకు. మా అమ్మ అంటే నాకు చాలా చాలా అది ఇష్టము. అయితే ఆవిడని చూడాలి చేయాలి అని చెప్పేసి ఆవిడకి సహకరించాలని చెప్పేసి ఆ 2 రూపాయలకి 3 రూపాయలకి కడుపు చేతిలో పట్టుకొని కూర్చునేవాళ్ళం. అంతటి జీవితాలను చూసిన పరిస్థితులు ఇంకా ఉన్నాయి ఇక్కడ. డబ్బు అంత సులభంగా వస్తుందా ఇక్కడ? ఎన్ని కష్టాలు విడతీస్తాడు ఆ శివుడు, ఎన్ని ఏడిపిస్తాడో తెలుసా? మొక్క అంటే 3 కన్నులు మూసుకొని ఉన్నాడు కానీ 3 చెరువుల నీళ్ళు తాగిస్తాడు శంకర. పాపం పుణ్యం అనేది పరమాత్ముడి నిర్ణయం, మానవ శరీరానికి కాదు. మానవ శరీరం చేయాల్సింది ఏంటంటే ఒక మాట, ధర్మం కాపాడాలంటే కనీసం ధర్మం వైపు నడవాలి అని అన్న ఆలోచన వచ్చినా నువ్వు కాపాడబడినట్టే. ఇక్కడ చూడండి, ఒకడు ముందుకెళ్తే 4 లాగుతారు. నువ్వేంద్రా అంటే నేనేంద్రా అని అంటారు. ఎందుకు ఈ స్వార్థం? 1000 ఏళ్ళు బతికినోడు ఉన్నాడు చరిత్రలో ఎవరు? పోనీ బతికిండే అనుకుందాం, వాడు మట్టిలో కలిసిపోతాడే కానీ వాడిని తీసుకెళ్ళి నిన్న పైన పెట్టినావా? లేదు. మట్టిలో కలిసిపోయే ఈ దేహానికా స్వామి ఇంతటి ఘోరాలు, ఇంతటి కోరికలు? ఈ విధంగా ధర్మం వైపు నడిచిన వాడు ఫస్ట్ మర్మం వైపు నడవాలి. మర్మం అంటే అది మానవ ధర్మం. మానవ ధర్మమే తెలియని నీకు దైవ ధర్మం తెలుసదా శంకర? గురువులు, సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులని ఎందుకు విలువయ్యాలని నేను అంటే స్వామి, వాళ్ళు పలికే మాటలు, సత్పురుషులు పలికే మాటలు గౌరవార్థమైనవి. కొందరు ఉన్నారు చెడు 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 అంటే ఒక్కళ్ళు ఇద్దరు కారు కదా. ఈరోజు మీరు అడిగారు దేవుడిని చూడొచ్చా, దేవుడు ఎక్కడున్నాడు అని అంటే దేవుడు ఎక్కడ లేడు చెప్పు? నీ దగ్గర లేడా, నా దగ్గర లేడా, వాళ్ళ దగ్గర లేడా? అడుక్కునేవాడి గుండెలో కూడా దేవుడే ఉన్నాడే, పశువులలో కూడా దేవుడే ఉన్నాడే. చూసే నీ మనస్తత్వం బాగాలేకపోతే మరి దేవుడు ఎందుకు కనబడతాడు?